హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2024లో తయారు చేసిన హుండాయ్ ఎక్స్టర్ డార్క్ నైట్ ఎడిషన్ అయితే మనతో ఉంది. మొత్తం బ్లాక్ కలర్లో లైవ్లో చూడడానికి చాలా బాగుంది కదా. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. దానికంటే ముందు ఈ కార్ మీరు పర్చేస్ చేస్తే మీకు ఇట్లాంటి కీ అయితే ఇస్తారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నార్మల్గా ఫిజికల్గా కీ అయితే ఉంది కదా. సో ఈ కీ మీకు నచ్చకపోతే మాత్రం ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు ఇట్లాంటి రిమోట్ కీ అయితే ఇస్తారు. సో ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మాత్రం మీకు ఫ్లిప్ కీ లాగా అయితే వస్తుంది. సో ఇది యూజ్ చేయొచ్చు, మీరు లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు, అంటే సెంట్రల్ లాకింగ్కి మీకు ఉపయోగపడుద్ది అనమాట. ఇంకా మనం ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 4 cylinders 16 valves 1.2 liters BS 6.2 ఇంజిన్తో లభిస్తూ ఉంది. 82 PS పవర్ 140 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. తర్వాత ఈ కార్ని నేను డ్రైవ్ చేస్తాను, అప్పుడు నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. అలాగే ఫ్రంట్ వీల్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉందా లేదా అనేది కూడా తర్వాత నేను డ్రైవ్ చేసేటప్పుడు మాట్లాడతా. ఫ్రెండ్స్, ఈ కార్లో ఉన్న ఫ్రంట్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మొత్తం మనకి నైట్ ఎడిషన్ కాబట్టి బ్లాక్ కలర్లో లభిస్తూ ఉంది. ఇక్కడ లోగో కూడా మనకి బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి లోగో అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఎక్స్టర్ అని చెప్పేసి కూడా మొత్తం మనకి బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. ఫ్రంట్ గ్రిల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. అలాగే మీకు మొత్తం బ్లాక్ అయినప్పటికీ రెడ్ కలర్లో కొద్దిగా హైలైట్ అయితే చేశారు. ఇక్కడ మీకు రెడ్ కలర్లో చూస్తానికి కొద్దిగా లుక్ అనేది ఎన్హాన్స్ అయితే అయిందనమాట, ఇక్కడ రెడ్ కలర్ ఇవ్వడం వల్ల. సో ఇది ఒకటి బాగుంది. అలాగే మీరు లైట్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు డిఆర్ఎస్ కూడా ఎల్ఈడి అయితే ఇచ్చారు. ఇక్కడ హెచ్ షేప్ అయితే ఉంది. నైట్ ఎడిషన్ కాబట్టి మొత్తం మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఇటువైపు చూసుకున్నట్లయితే లెఫ్ట్ వ్యూ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. సో మరీ అంత పెద్దగా అయితే ఏం లేదు, అలా అని చెప్పేసి మరీ అంత చిన్నగా కూడా లేదనమాట. కార్ అయితే షార్ట్ అండ్ స్వీట్గా బాగుంది. పైన ఇక్కడ మీరు లగేజ్ పెట్టుకోవడానికి రూఫ్ రైల్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఒకటి బాగుంది, చూస్తానికి కొద్దిగా పెద్ద కార్ లాగా అయితే ఉందన్నమాట ఇవి ఇవ్వటం వల్ల. ఇంకా మనము టైర్స్ చూసుకున్నట్లయితే ఇవి ఎల్ఐ వీల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 175/65 ఆర్ 15 ఇంచ్ టైర్స్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకి ఎల్ఐ వీల్స్. అలాగే లోపల డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ సైడ్. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రేక్ క్యాలిపర్స్ అయితే రెడ్ కలర్లో ఎన్హాన్స్ చేశారు. ఇక్కడ లుక్ అయితే బాగుందన్నమాట. సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే మనకి సిగ్నల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లాక్ వేసామనుకోండి, ఇవి ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతాయి, అన్లాక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్ అయితే ఇచ్చారు. సో మీరు బ్రేక్ వేసినప్పుడు ఈ లైట్ అయితే బ్లింక్ అయ్యిద్ది. షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మీకు స్పాయిలర్ కూడా ఉంది. సో ఇవి మిస్ అవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే నైట్ అని చెప్పేసి రాస్తుంది కదా. సో ఇది నైట్ ఎడిషన్ కాబట్టి ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్లాక్ కలర్లో హుండాయ్ లోగో అయితే ఉంది. బ్లాక్ కలర్లో బ్లాక్ కలిసిపోయిందనమాట. సో ఇక్కడ ఎక్స్టర్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా మీకు రెడ్ కలర్ అయితే కొద్దిగా హైలైట్ చేశారనమాట. సో ఇది మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చూస్తానికి చాలా బాగుంది. ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. నైట్ టైం మీరు కార్ వేసుకుని వెళ్తున్నారు అనుకోండి, సో వేరే కార్ లైట్ దీని మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అవైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు ఇక్కడ హెచ్ షేప్లో టెయిల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి ఎల్ఈడి టెయిల్ లైట్స్ అనమాట. అలాగే ఇక్కడ డీఫాగర్స్ అయితే ఇచ్చారు. ఎప్పుడైతే మీరు వానాకాలంలో ఈ కార్ డ్రైవ్ చేస్తున్నారో బ్యాక్ సైడ్ రివర్స్ చేసేటప్పుడు మాత్రం ఒకవేళ మాన్యువల్గా ఎవరైనా చూసుకోవాలనుకుంటే మాత్రం సో ఇక్కడ వాటర్ అయితే ఎక్కువ నిలవకుండా ఉపయోగపడిద్ది అనమాట. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇటువైపు వ్యూ చూసుకున్నట్లయితే మీకు చూస్తానికి వ్యూ అయితే ఇలా ఉండిద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడు కార్ లోపల ఇంటీరియర్ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాము. నేను డ్రైవర్ సైడ్ ఉన్న డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు 4 పవర్ విండోస్ అయితే ఆపరేట్ చేయొచ్చు, లాక్ వేయచ్చు, లాక్ తీయచ్చు. అలాగే ఈ బ్యాక్ సైడ్ మిర్రర్ ఏదైతే ఉందో మీరు ఎలక్ట్రానిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, వాటికి లాక్ వేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కొద్దిగా హ్యాండిల్ అయితే ఇచ్చారనమాట, దీన్ని పట్టుకుని మీరు డోర్ వేయచ్చు. 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ అయితే ఉంది. అలాగే మీకు ఇక్కడ కొద్దిగా కాయిన్స్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా మనం కార్ లోపల చూసుకున్నట్లయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏసీ వెంట్స్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి మొత్తం కార్ అంతా బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ అయితే చేశారు. మొత్తం మనకి ఏసీ వెంట్స్ అయితే 4 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటైతే ఇచ్చారు. అలాగే మిడిల్లో మనకి 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అటువైపున మనకి ఒక ఏసీ వెంట్ అయితే ఉంది. సో మొత్తం మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చూస్తానికి చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెడ్ లైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 3 స్టెప్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను నార్మల్ కీ అయితే ఇక్కడ పెడుతున్నాను. సో ఇక్కడ మీరు క్లస్టర్ చూసుకున్నట్లయితే మనకి క్లస్టర్ అయితే కొద్దిగా ఇట్లా అయితే డిజైన్ చేశారనమాట. సో మనకి ఇక్కడ చాలా ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. అలాగే సీట్ బెల్ట్ ఇండికేటరు, హ్యాండ్ బ్రేక్ వేసాం కదా, హ్యాండ్ బ్రేక్ సంబంధించిన ఇండికేటరు. ప్రజెంట్ కార్లో 2 డోర్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నది, దానికి సంబంధించినవి ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి స్పీడోమీటరు, లో బ్యాటరీ, లో ఇంజిన్ ఆయిల్, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్, అలాగే ఇంజిన్ టెంపరేచర్కి సంబంధించిన ఇండికేటర్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇట్లాంటి కన్సోల్ అయితే మనకి లభిస్తూ ఉంది. ఎలాగ డిజిటల్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి
ఇక్కడ హజార్డ్ లైట్స్ అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ ఇది మనకి ఆటోమేటిక్ అయితే ఏం కాదు, మాన్యువల్ ఏసీయే. దానికి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 8 ఇంచెస్ స్క్రీన్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో మీరు మ్యూజిక్ సిస్టమ్ ఏదైనా వినాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కొద్దిగా ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీకు టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. 12 వాట్స్ ఛార్జింగ్ సాకెట్, అలాగే టైప్ ఏ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. సో మీ కన్వీనియంట్ని బట్టి మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కప్ హోల్డర్స్ అయితే 2 ఇచ్చారు. ఒకటి పెద్ద కప్ హోల్డరు, అలాగే ఒక చిన్న కప్ హోల్డరు. సో చాలామంది ఏంటంటే 2 చిన్నవి అయితే ఇస్తారు. సో 2 చిన్నవి ఇవ్వడం వల్ల ఒకవేళ ఎవరైనా వాటర్ బాటిల్ పెట్టుకోవాలంటే ఇబ్బంది అయింది కదా. ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టుకునే అంత స్పేస్ అయితే ఉంది. చిన్న కప్ హోల్డర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇలా డిజైన్ చేశారు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది కాబట్టి మనకి గేర్ బాక్స్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ప్యాసింజర్ సైడ్న ఒక పవర్ విండో స్విచ్ అయితే ఇచ్చారు. సో ఇది హ్యాండిల్, అలాగే మనకి డోర్ ఓపెన్ చేయడానికి సంబంధించిన హ్యాండిల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది నేనైతే లాక్ వేసేసాను. ఇప్పుడు మనం గ్లౌ బాక్స్ చూద్దాము. సో ఇక్కడ మనకి కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు కదా. సో ఇదేంటంటే మనము ఫోన్ కానీ వాటర్ బాటిల్స్ చిన్నవి ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు. ఇది అఫీషియల్ గ్లో బాక్స్ అనమాట. మరీ అంత చిన్నగా ఏం లేదు, కొద్దిగా పెద్ద గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, స్టీరింగ్ని మనము టిల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఏమీ ఇవ్వలేదు. టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ఇస్తే చాలా బాగుంది అనిపించింది నాకు. స్టీరింగ్ మీద ఉన్న కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ వాయిస్ అసిస్టెన్స్ కానీ, మ్యూజిక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ పెట్టుకోవడానికి కానీ, ఫోన్స్ వస్తే మనం లిఫ్ట్ చేయడానికి కానీ, ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఈ స్టీరింగ్ మీద అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీరు బేస్ వేరియంట్ దగ్గర నుంచి టాప్ ఎండ్ వేరియంట్ దాకా అన్నింటిలో కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాము. టాటా పంచ్లో లేకపోతే ఆల్త్రోజ్లో లాగా 90 డిగ్రీస్లో అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో ఇదైతే పూర్తిగా ఇంతవరకు అయితే ఓపెన్ అయింది. డ్రైవర్ సీట్ని ఎంతవరకు అయితే అడ్జస్ట్ చేసుకోవాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కూర్చున్నాను. ఇక్కడ చాలా స్పేస్ అయితే ఉంది. టాటా పంచ్తో కంపేర్ చేసుకుంటే ఎక్స్టర్లో చాలా స్పేస్ అయితే ఉంది. మెయిన్ ఈ కార్లో మీరు కంఫర్ట్ అయితే చాలా బాగా ఫీల్ అవుతారనమాట. ఇంకా ఇక్కడ మీకు ఒక స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ స్పీకర్ అయితే ఉంది, అలాగే పవర్ విండోస్కి సంబంధించిన స్విచ్ అయితే ఉంది, డోర్ హ్యాండిల్, డోర్ ఓపెన్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ కూడా మీకు 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టే అంత స్పేస్ అయితే ఉంది. సో ఇది ప్రస్తుతానికి చాలా చిన్న వాటర్ బాటిల్ అనమాట. మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ కూడా ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అంటే బ్యాక్ సైడ్ ఎవరైతే ప్యాసింజర్ కూర్చుంటారో వాళ్ళకి ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి 12 వాట్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. సో మీరు కావాలంటే మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో అదో మంచి విషయం. ఇంకా అటువైపున కూడా మనకు ఒక స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే పవర్ విండో స్విచ్ అనమాట. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ బూట్ అయితే ఓపెన్ చేద్దాం. బూట్ ఎంత స్పేస్ ఉందో మీకు చూపిస్తాను. ఈ కార్లో బ్యాక్ సైడ్ 391 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు హుండాయ్ లోగో కింద ఒక చిన్న బటన్ అయితే ఉంది. అది ప్రెస్ చేస్తే మాత్రం మీకు బూట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 391 లీటర్స్ బూట్ అంటే ఇంత అయితే ఉండిద్ది అనమాట. ఈజీగా పెద్ద సూట్ కేసులు అయితే 4 పెట్టుకోవచ్చు మీరు. సో ఇటా ఒక 2 పెట్టుకోవచ్చు, అలాగే దానిపైన ఇంకొక 2 పెట్టుకోవచ్చు అనమాట. ఇది పార్సల్ ట్రే కూడా ఇచ్చారు. సో ఇది కూడా స్కిప్ చేయలేదు. సో మీరు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ పార్సల్ ట్రే మీద పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. సో మనకి ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ నుంచి మీరు పెట్రోల్ అయితే కొట్టించుకోవచ్చు. 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు బ్రో. ఇందాక నేను మీకు గ్రౌండ్ క్లియరెన్స్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 185 mm అనమాట. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది, కానీ ఇందులో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి అంత తొందరగా అయితే ఇక్కడ మీకు తగలదనమాట బ్యాడ్ రోడ్స్కి వెళ్ళినప్పుడు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ కాయిల్ స్ప్రింగ్ షాక్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టార్షన్ బీమ్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ మీకు కొద్దిగా హెవీ పర్సన్స్ కూర్చుంటే కొంచెం కిందకి అయితే వెళ్ళిపోయింది. హుండాయ్ కార్స్ అన్నింటిలో ఉన్న ప్రాబ్లం అయితే ఇది. బ్యాక్ సైడ్ బ్రేక్స్ విషయానికి వస్తే డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డిస్క్ బ్రేక్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఫ్రెండ్స్, ఈ కార్ మీరు పర్చేస్ చేయాలంటే టోటల్గా 28 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. 14 వేరియంట్స్ ఏమో పెట్రోల్లో మీరు చూస్ చేసుకోవచ్చు, 3 ఏమో సిఎన్జి, ఆటోమేటిక్లో 11 వేరియంట్స్ అయితే లభిస్తూ ఉంది. ఇది నైట్ ఎడిషన్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 10,25,000 రూపాయల్లో మీకు విజయవాడ లక్కీ హుండాయిలో అయితే లభిస్తూ ఉంది. మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం ₹1,00,000 మీరు డౌన్ పేమెంట్ చేసినా సరే ఈ వెహికల్ అయితే మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. సో గైస్, ఇప్పుడు ఈ కార్ని డ్రైవ్ చేద్దాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ సీట్ బెల్ట్ అనమాట. కార్ అయితే కొద్దిగా హైట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఎందుకంటే 15 ఇంచ్ టైర్స్తో లభిస్తూ ఉంది. సో 15 ఇంచ్ టైర్స్ అండ్ వీల్స్తో లభిస్తూ ఉంది కాబట్టి కొద్దిగా హైట్ అయితే ఉంది. అలాగే మీకు స్టీరింగ్ అయితే చాలా స్మూత్గా ఉంది. మిగతా కార్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో చాలా స్మూత్గా ఉంది. డ్రైవ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా అయితే డ్రైవ్ చేస్తారు. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది. 5 స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు కదా. సో గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ఎటువంటి సౌండ్ అయితే రావట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది. సో మీకు సస్పెన్షన్ అయితే మాత్రం కొంచెం స్మూత్ సైడ్ అయితే ఉండిద్ది. హుండాయిలో మీకు
ఫస్ట్ నుంచి కూడా స్మూత్గా అయితే ఉండేది సస్పెన్షన్ అయితే. కొద్దిగా బ్యాక్ సైడ్ హెవీ పర్సన్స్ ఎవరైనా కూర్చున్నారనుకోండి ఇట్లా కిందకైతే దిగిపోయింది అనమాట. మట్టి రోడ్లో వెళ్ళినప్పుడు కానీ ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వెళ్ళినప్పుడు కానీ మీకు ఇబ్బంది అయితే ఉండేది. అది ఒకసారి జాగ్రత్తగా మీరు ట్రై చేయాలి. ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి బ్రేక్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. క్లచ్ అయితే మాత్రం మీకు చాలా స్మూత్గా ఉంది. సో జనరల్గా మీకు ఎంత స్మూత్గా ఉంటే అంత ఎక్కువసేపు డ్రైవ్ చేయొచ్చు. ట్రాఫిక్లో మీకు ఎక్కువ క్లచ్ అయితే ప్రెస్ చేస్తుంటారు కాబట్టి అలా చూసుకుంటే ఇది స్మూత్గానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ మాట్లాడుకున్నట్లయితే ఇంజిన్ అయితే స్మూత్గానే ఉంది. సో మీరు లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది, క్లచ్ స్మూత్గా ఉంది. సో మీకు ఇనిషియల్గా పికప్ కావాలంటే మాత్రం ఈ కార్లో అంతేం లేదనమాట. మీకు ఎక్కువగా పికప్ కావాలి, నేను ఎక్కువగా స్పీడ్ వెళ్తానంటే మాత్రం మీరు వేరే కార్ వెళ్తే ట్రై చేయొచ్చు. టాటా పంచ్తో కంపేర్ చేసుకుంటే ఇది ఇంజిన్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కానీ మీరు ఒకసారి ఈ కార్ కొనుక్కునే ముందు షోరూమ్కి అయితే వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కంఫర్ట్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. సో కంఫర్ట్ ఎక్కువ కావాలి, అలాగే నాకు ఇంజిన్ ప్రియారిటీ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కార్ అయితే మీరు ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ ఎక్స్టర్ మీరు పర్చేస్ చేయాలంటే బేస్ వేరియంట్ వచ్చేప్పటికి 7,60,000 రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే ఉంది. ఒకవేళ మీరు టాప్ ఎండ్ పర్చేస్ చేయాలంటే 11,81,000 రూపాయల దాకా అయితే పెట్టారనమాట. విజయవాడ లక్కీ హుండై వాళ్ళు అయితే ఈ కార్ మీకోసం రివ్యూ చేయడానికి ఇచ్చారు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి కార్ పర్చేస్ చేస్తే మన ఛానల్ తరపు నుంచి ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తాను, వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోగలరు. ఫ్రెండ్స్ చూసారు కదా 2024లో తయారు చేసిన హుండై ఎక్స్టర్కి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్ అయితే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. టాటా పంచ్కి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఇది మీకు సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఒక పాయింట్ తక్కువ ఉన్నప్పటికీ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే, ఇంజిన్ రిఫైన్మెంట్ లెవెల్స్ చూసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, దాన్ని బట్టి మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.